ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజభోగాలను అనుభవించే సౌకర్యాలు చుట్టూ పోలీస్ బందోబస్తు కానీ ఆయన తన హోదాను మరిచి ఓ సాధారణ వ్యక్తిగా మారారు. నెల్లూరు పర్యటనలో మత్స్యకారుల కుటుంబంతో కలిసి సామాన్య మానవుడిగా వారిలో కలిసిపోయారు. స్టేట్ సీఎంగా ఉన్న ప్రజల్లో మమేకమవ్వాలన్న ఆలోచన సింప్లిసిటీతో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఎన్ని చెరువు చేపలు సార్ అయ్యి ఎన్ని చెరువులా 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ అనుభవం. తీసుకెళ్తా కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. రమ్మా నేను ఇస్తాను. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఓ మత్స్యకారుడి కుటుంబంతో తన రోజును గడిపారు. ఊర్లోకి వెళ్లిన సీఎం అక్కడ చేపల వ్యాపారం చేసుకునే మహిళలతో ముచ్చటించారు. వారి వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకుని వారి దగ్గరే చేపలు కొన్నారు. ఆ వ్యాపారులకు 10,000 సాయం చేశారు. మత్స్యకారుడు తమతో పాటు భోజనం చేయాలని ఆహ్వానించడంతో ఏమాత్రం ఆలోచించకుండా అతని ఇంటికెళ్లారు. ఎన్ని చెరువు చేపలు సార్ అయ్యి ఎన్ని చెరువులా 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ అనుభవం. తీసుకెళ్తా. కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. రమ్మా నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తన కాన్వాయ్ భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి సాధారణ వ్యక్తిగా ఆ ఊర్లో నడుస్తూ వెళ్లారు సీఎం చంద్రబాబు. ఫిషర్మ్యాన్ జీవితాల్లో మార్పులు రావాలంటే ఏం చేయాలో మత్స్యకారుడిని అడిగి తెలుసుకుంటూ గ్రామంలో అందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అందరికి ఇచ్చాము. మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్. 2 ఇస్తున్నాం. 1 మెకనైజ్డ్ బోట్ మోడర్నైజ్డ్ ఇది 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్ కి ఇంకా ఐస్ ప్లాంట్ లైన్ రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. ఇక మత్స్యకారుడు గిరిబాబు ఇంటికెళ్లి సీఎం చంద్రబాబు ఆ కుటుంబంలోని వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి ఇంటిని పరిశీలించారు. ఓకే. అబ్బాయి అల్లుడా? అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. తమ ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబుకు గిరిబాబు కుటుంబం ఆతిథ్యం ఇవ్వగా తాను కూడా గిరిపట్టారు సీఎం. ఇంట్లో చేపల కూర చేస్తుండగా తాను ఓ చెయ్యేశారు. ఆ తర్వాత ఆ కుటుంబంతోనే కలిసి భోజనం చేశారు. మత్స్యకారుడి కుటుంబం జీవనాన్ని తాను కూడా ఓ రోజు ఎక్స్పీరియన్స్ చేశారు సీఎం చంద్రబాబు.
సార్ ఎక్కువ వేస్తావు, అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. నాకు ఎక్కువ వేస్తున్నావు, ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసి కూర్చోండి, అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు సార్, గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్.